మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలి. మనం ఎప్పుడు కూడా అడ్డదిడ్డంగా ఎవరో ఒకళ్ళ మీద నెపాలు పెడుతూ ఎవరో ఒకళ్ళని నిందిస్తూ చేసుకున్నటువంటిది ఎప్పుడూ లేదు. మన వీడియోలో సూటిగా స్పష్టంగా ఉంటుంది. అది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, విమర్శించవచ్చు, ఏం జరిగినా. ఈవెన్ కామెంట్లు కూడా ఎప్పుడు కూడా నేను తొలగించలేదు. అంటే కామెంట్లకు సంబంధించినటువంటి సెక్షన్ని ఎప్పుడు ఆపేయలేదు. ఎందుకంటే ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి. అలాగే నిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను స్పష్టంగా చెప్పాను, దాంట్లో ప్రభుత్వాలను నిందించొద్దు, దాంట్లో ఉద్దేశపూర్వకమైనటువంటి నిర్లక్ష్యం లేదు. అధికార యంత్రాంగం నమ్ముతారు, అధికార యంత్రాంగం దగ్గర అనుభవ రాహిత్యం అనాలా, లేదంటే ఆ క్షణంలో అవగాహన లోపం కావచ్చు, లేదా అక్కడ స్థిరంగా కూర్చున్న జనాల్ని చూసినప్పుడు బాధతో కావచ్చు, ఒక్కసారిగా అక్కడ గేట్లు తెరవడంతో జరిగినటువంటి తొక్కిసలాట. అది ఆ రూట్లోనే చూడాలి తప్పించి అదేదో నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. చనిపోవడం బాధాకరం, బట్ అట్ ద సేమ్ టైం ఇదే. అయితే ఇదే ఇన్సిడెంట్ జగన్ ఉండి ఉంటే, జగన్ ఉన్నప్పుడు జరిగి ఉంటే ఏమై ఉండేది? అతని క్రైస్తవం తీసేవాళ్ళు, అతనికి సంబంధించినటువంటి చేతకాంతనం తీసేవాళ్ళు, అతని గురించి వ్యతిరేక స్టోరీలు వచ్చాయి. పత్రికల్లో కూడా ఈనాడు ఉంది, ఫస్ట్ మోడీది వేసి హెడ్డింగ్ కింద ఇది వేశారు. అదే జగన్ ఉండుంటే ఫ్రంట్ పేజీ అది బ్యానర్ అయి ఉండేది, ఇది కిందకు ఉండేది. అట్లాగే ఆంధ్రజ్యోతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈ సిస్టమ్ పెట్టడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లం తలెత్తిందంటూ ఆల్రెడీ కథనాలను ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. అవి అప్పుడేమనేవాళ్ళు, అసలు ఈ దరిద్రం అంతా తెచ్చిందే జగన్ అంటూ పెట్టుకొచ్చేవాళ్ళు. వార్తకి ప్రయారిటీ మారుతోంది. హిందువులని తప్పుదోవ పట్టించడం అనాలా, లేకపోతే కనుక జగన్ని ద్వేషించేటందుకు తగిన విధంగా తయారు చేయడం అనాలా, ఏదైనా ఈ ఇన్సిడెంట్ కనుక అతని హయాంలో జరుగుంటే మాత్రం జీవితకాలం నడిచేది. ఇక్కడే విశేషం ఏంటంటే, పుష్కరాల్లో తొక్కిసలాట జరిగినప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, అట్లాగే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు. అయితే అప్పుడు చంద్రబాబు గారు ప్రత్యక్షంగా వెళ్ళినప్పుడు జరిగింది, ఇక్కడ చంద్రబాబు గారికి ఏం సంబంధం లేదు. అయితే ఈ ఇన్సిడెంట్స్ రెండింటినీ కూడా మీడియా ఎలా కవర్ చేసింది అనేది మనకు తెలుసు. కాబట్టి జగన్ ఓ రకంగా ఈ టైంలో లేకపోవడం అదృష్టవంతుడు. ఇంకోటి, తన 5 ఏళ్లలో ఇలాంటిది జరగకపోవడం ఒక అదృష్టం.